ఇక రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచి కూడా ఒకే దశలో అవుతుంది. మొదటి 7 గంటలకు పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. అంతటా కూడా సజావుగానే ఉన్నట్టుగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి చెప్తున్నారు. మొదట్లో కొన్ని ఈవీఎంలు మొరాయించినప్పటికీ వాటిని సాంకేతిక సమస్యలు సరిదిద్ది వాటిని మార్చినట్టుగా తెలుపుతున్నారు. మొదటి 2 గంటల్లో స్వల్పంగా నమోదైంది. సుమారు 9% పైగా అంటే 9.51% నమోదైంది. 7 గంటల నుంచి 9 గంటల వరకు కూడా. ఆ తర్వాత క్రమక్రమంగా పెరుగుతున్నట్టుగా పోలింగ్ సరళిని బట్టి అర్థమవుతుంది. 9 గంటల నుంచి 11 గంటల మొదటి తర్వాత అంటే 7 గంటల నుంచి 11 గంటల వరకు మధ్యలో జరిగినటువంటి పోలింగ్ మాత్రం ఎక్కువగానే నమోదైంది. 24.31% నమోదైంది. ఆ తర్వాత 2 గంటల్లో కూడా అదే క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇప్పటి వరకు అంటే మధ్యాహ్నం 1 గంట వరకు 40.38% నమోదైంది. ముఖ్యంగా ఖమ్మం, ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో 50% పోలింగ్ ఇప్పటికే మధ్యాహ్నానికే దాటింది. ఆ ప్రాంతాలంతా కూడా జరుగుతుంది. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం పోలింగ్ శాతం తక్కువగా కనిపిస్తుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాగిరి 3 నియోజకవర్గాల్లో తక్కువగా ఉంది. అయితే గతంలో కూడా ఇదే విధంగా గత అసెంబ్లీ ఎన్నికలు కానీ అంతకుముందు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గ్రేటర్ హైదరాబాద్లో పోలింగ్ శాతం తక్కువగానే ఉంటుంది. ఈసారి కూడా అదే సరళి కనిపిస్తుంది. మరొక వైపు ఈసారి ఎక్కువగా అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఎక్కువగా ఇతర రాష్ట్రాల వారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఓటర్లు ఎక్కువగా తరలి వెళ్ళడం కూడా ఈ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పోలింగ్ తక్కువగా నమోదవుతున్నట్టుగా కూడా అధికారులు భావిస్తున్నారు. మొత్తం మీద అంటే సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది కాబట్టి మధ్యలో ఒకవేళ ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నట్లయితే మధ్యలో కొంత తగ్గినప్పటికీ చివరి 2 గంటలు మళ్ళీ ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో సుమారు 66% నమోదైంది. ఈసారి అంతకు మించే ఉంటుందని ఎన్నికల అధికారులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద శాంతి భద్రతల పరంగా ఎక్కడ ఎలాంటి ఆందోళన కానీ ఎలాంటి గొడవలు లేవని అధికారులు చెప్తున్నారు. హైదరాబాదు అదేవిధంగా నిజామాబాద్లో 2 కేసులు మాత్రం నమోదైనట్టుగా చెప్తున్నారు. వీటికి సంబంధించి మొత్తం మీద ఎక్కడ కూడా ఎలాంటి ఆందోళనకరమైన పరిస్థితులు లేవు. అంతా కూడా ప్రశాంతంగా చురుగ్గా జరుగుతుందని అధికారులు విశ్లేషిస్తున్నారు. కాబట్టి ఓటర్లందరూ ఇప్పటికైనా అందరూ కూడా పూర్తిగా అందరూ బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనేది అధికారులు చెప్తున్న విషయం. రాకేష్, ధన్యవాదాలు నాగేష్ చారి.